వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఎంఏ తెలుగు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పర్కసిట్స్ అనమాట. పర్కసిట్స్లో ఎగ్జామ్టెడ్ పర్కసిట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి పర్కసిట్స్ అనేవి ఎలా వాల్యూ చేస్తారు అని, అంటే పర్కసిట్స్ ఎలా ట్యాక్సిబుల్ అవుతుంది, ఎంత ట్యాక్సిబుల్ అవుతుంది అనేది ఈరోజు క్లాస్లో చూద్దాం. సో వాల్యుయేషన్ ఆఫ్ పర్కసిట్. సో దీంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి అనమాట రెంట్ ఫ్రీ అన్ఫర్నిష్డ్ అకామిడేషన్. సో మనకి ఏదైనా అకామిడేషన్ హౌస్ అవ్వచ్చు, లేకుంటే రెసిడెన్షియల్ బిల్డింగ్ అవ్వచ్చు, లేకపోతే అపార్ట్మెంట్ అవ్వచ్చు, ఏదైనా సరే రెంట్ లేకుండా ఎంప్లాయర్ ఎంప్లాయీకి ఇచ్చాడు అండ్ ఫర్నిచర్ లేకుండా ఇచ్చాడు. అసలు అంటే రెంట్ ఫ్రీ అంటే అసలు 1 రూపీ కూడా అసలు ఏమీ రెంట్ లేదనమాట. సో వితౌట్ రెంట్ అండ్ వితౌట్ ఫర్నిచర్ మనకి అకామిడేషన్ ఇచ్చారు, ఎంప్లాయర్ ఎంప్లాయీకి ఇచ్చాడు. అప్పుడు ఎలా వాల్యూ చేస్తారనేది ఈరోజు క్లాస్ అనమాట. వాల్యుయేషన్ ఆఫ్ రెంట్ ఫ్రీ అన్ఫర్నిష్డ్ అకామిడేషన్, ఆర్ఎఫ్ఏ. ఇది దేంట్లో చెప్పారు అంటే రూల్ 3 క్లాస్ 1. సో ఏంటంటే రెంట్ ఫ్రీ అకామిడేషన్ ఈజ్ ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్. అంటే స్పెసిఫైడ్ ఎంప్లాయీస్ అనేం కాకుండా అందరు ఎంప్లాయీస్కి, అంటే ఏ ఎంప్లాయీ అయినా అయ్యుండొచ్చు, ఆల్ ఎంప్లాయీస్ హ్యాండ్స్లో ఈ రెంట్ ఫ్రీ అకామిడేషన్ అనేది ఫుల్గా ట్యాక్సిబుల్ అవుతుంది. ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్ ఎక్సెప్ట్, అంటే ఎవరి దగ్గర ఎగ్జామ్టెడ్ ఉంటుంది అంటే ట్యాక్సిబుల్ కాదు అంటే జడ్జెస్కి అండ్ సుప్రీంకోర్టు జడ్జెస్, సుప్రీంకోర్టు జడ్జికైనా హైకోర్టు జడ్జికైనా సరే, అండ్ అఫీషియల్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ యూనియన్ మినిస్టర్ అండ్ లీడర్ ఇన్ అపోజిషన్ పార్టీ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఆల్ ఎంప్లాయీస్ కింద అయితే ఇది ఫుల్గా ట్యాక్సిబుల్ అవుతుంది. అండ్ జడ్జెస్కి, సుప్రీంకోర్టు జడ్జికైనా హైకోర్టు జడ్జికైనా ఇది ఎగ్జామ్ట్ అనమాట. అండ్ అఫీషియల్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ అపోజిషన్ పార్టీస్ ఇన్ పార్లమెంట్ అండ్ మెంబర్స్ ఆఫ్ యూనియన్ మినిస్టర్ అనమాట. సో వీళ్ళకి ఇది ఎగ్జామ్ట్ అనమాట. సో ఈ రెంట్ ఫ్రీ అకామిడేషన్ అందరి హ్యాండ్స్లో, అందరు ఎంప్లాయీస్ హ్యాండ్స్లో ట్యాక్సిబుల్ అవుతుంది. నెక్స్ట్ అకామిడేషన్ అంటే అకామిడేషన్ హియర్ ఇంక్లూడ్స్ ఫిక్స్డ్ యాజ్ వెల్ యాజ్ ఫ్లోటింగ్ స్ట్రక్చర్. సో అకామిడేషన్ అని చెప్తున్నాం. అకామిడేషన్ అంటే ఎక్కడైనా ఇవ్వచ్చు, హోటల్లో అయినా ఉండొచ్చు, లేకుంటే రెసిడెన్షియల్ బిల్డింగ్లో అయినా ఇవ్వచ్చు, ఆర్ ఎనీ అపార్ట్మెంట్ ఆర్ ఫ్లాట్స్లో అయి ఉండొచ్చు. సో ఇక్కడైతే అకామిడేషన్ అనేది 2 టైప్స్లో ఉంటుంది. ఫిక్స్డ్ స్ట్రక్చర్లో ఉంటుంది, ఫ్లోటింగ్ స్ట్రక్చర్లో ఉంటుంది. ఫిక్స్డ్ స్ట్రక్చర్ అంటే అసలు కదలదు, అండ్ ఫ్లోటింగ్ స్ట్రక్చర్ అంటే మూవ్ అవుతుంది. సో అకామిడేషన్ ఫిక్స్డ్ స్ట్రక్చర్లో ఎలా ఉంటుంది, ఈ హౌస్, ఫ్లాట్, ఫామ్ హౌస్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్. అంటే ఒక హౌస్, ఒక ఇల్లు అయి ఉండొచ్చు, ఆర్ ఫ్లాట్ అయి ఉండొచ్చు, అంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయి ఉండొచ్చు, ఆర్ ఎనీ ఫామ్ హౌస్, మనకి టీవీలో చూపించినట్టు ఫామ్ హౌస్, గెస్ట్ హౌస్ ఇలాంటివి అనమాట. ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ అంటే వీటిల్లో ఏదైనా సరే అయి ఉండొచ్చు. అకామిడేషన్ ఇన్ హోటల్, సర్వీస్ అపార్ట్మెంట్ ఆర్ ఏ గెస్ట్ హౌస్ ఎక్సెట్రా. సో ఇవి ఫిక్స్డ్ స్ట్రక్చర్. హౌస్ కానీ, బిల్డింగ్ కానీ, ఫ్లాట్ కానీ ఇవన్నీ కదల్చలేం కదా, ఒక్కసారి కట్టామంటే అది ఫిక్స్డ్ అనమాట, అది నాట్ మూవబుల్. సో అకామిడేషన్ ఫిక్స్డ్ స్ట్రక్చర్ ఇదనమాట. ఫిక్స్డ్ స్ట్రక్చర్లో ఇవి వస్తాయి. నెక్స్ట్ ఫ్లోటింగ్ స్ట్రక్చర్, కార్, వ్యాన్, మొబైల్ హోమ్, షిప్ ఎక్సెట్రా. అంటే కార్ వ్యాన్ అంటే ఇప్పుడు మన కార్లోనే బెడ్, రూము, టాయిలెట్ ఇలాంటివన్నీ వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు మూవీస్లో కనుక టీవీలో చూపిస్తూ ఉంటారు కదా, కార్లోనే డ్రెస్సింగ్ రూము, కార్లోనే బెడ్రూమ్ ఇలా ఉంటాయి కదా, దాన్ని కార్ వ్యాన్ అంటాం. సో అది ఇల్లులానే ఉంటుంది, అంటే ఒక రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట దాన్ని, కార్ వ్యాన్. అది మూవబుల్ అనమాట, కార్ ఎక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు, అలాంటిది అనమాట. సో ఫ్లోటింగ్ స్ట్రక్చర్లో మూవబుల్ వస్తాయి. మొబైల్ హోమ్ అంటే ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ దాకా కదిలే ఇల్లు లాగా అనమాట. మొబైల్ హోమ్ అంటే మూవబుల్ హౌస్ లాంటిది. నెక్స్ట్ షిప్ ఎక్సెట్రా. సో ఫిక్స్డ్ స్ట్రక్చర్లో అకామిడేషన్ ఇవ్వచ్చు, ఆర్ ఫ్లోటింగ్ స్ట్రక్చర్లో అకామిడేషన్ ఇవ్వచ్చు ఎంప్లాయర్ ఎంప్లాయీకి. అండ్ ఇక్కడ వితౌట్ ఫర్నిచర్ ఇచ్చారు, అంటే అన్ఫర్నిష్డ్ అంటే వితౌట్ ఫర్నిచర్ అనమాట. సో ఎంప్లాయీకి ఇచ్చారు, ఎంప్లాయర్ ఎంప్లాయీకి ఇచ్చాడు. అప్పుడు ఎలా వాల్యూ చేయాలన్నమాట. ఫర్ ద పర్పస్ ఆఫ్ వాల్యుయేషన్ ఎంప్లాయీస్ ఆర్ డివైడెడ్ ఇంటూ త్రీ కేటగిరీస్. ఎంప్లాయీస్ అనమాట ఇక్కడ, అంటే ఎవరైతే పని చేస్తుంటారో వాళ్ళు ఎంప్లాయీస్ అనమాట. మనం వాల్యుయేషన్ కోసం ఎంప్లాయీస్ని 3 టైప్స్లో డివైడ్ చేసాము. సో ఎంప్లాయీస్ ఆఫ్ ద సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ ఎనీ అండర్టేకింగ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్. సో స్టేట్ గవర్నమెంట్లో కానీ, సెంట్రల్ గవర్నమెంట్లో కానీ వర్క్ చేసే ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు,
ఆర్ ఏదైనా అండర్టేకింగ్ కింద వర్క్ చేసే ఎంప్లాయీ అయి ఉండొచ్చు. సో ఎంప్లాయీస్ ఆఫ్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ ఎనీ అండర్టేకింగ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్. సో ఈ ఎంప్లాయీ అయినా అయి ఉండొచ్చు వాల్యుయేషన్ కింద. నెక్స్ట్ అకామిడేషన్ ప్రొవైడెడ్ బై గవర్నమెంట్ టు అన్ ఎంప్లాయీ సర్వీసింగ్ ఆన్ డెప్యుటేషన్. ఇది ఏంటనేది మనం నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ అదర్ ఎంప్లాయీస్. సో ఎంప్లాయీస్లో ఎవరెవరు వస్తారంటే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రావచ్చు, ఆర్ ఏ అండర్టేకింగ్ అయినా కిందైనా వర్క్ చేసే ఎంప్లాయీస్ రావచ్చు, అండ్ ఎంప్లాయీ సర్వీసింగ్ ఆన్ డెప్యుటేషన్ అయి ఉండొచ్చు. ఇదొకటి. అండ్ థర్డ్ది అదర్ ఎంప్లాయీస్. సో ఎంప్లాయీస్లో మనకి 3 కేటగిరీస్ అనమాట. ఇదేంటి, ఎలా వాల్యూ చేస్తారనేది మనం నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఇంక్లూడింగ్ మిలిటరీ పర్సన్. సో ఇందాక ఎంప్లాయీస్లో 3 మెంబర్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయన్న. ఫస్ట్ దానిలో ఎంప్లాయీస్లో గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ఉండొచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ఉండొచ్చు. అండ్ దీంట్లో మిలిటరీ పర్సన్ అయినా ఉండొచ్చు, మిలిటరీ పర్సన్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి అయినా ఉండొచ్చు, స్టేట్ గవర్నమెంట్ సంబంధించి అయినా ఉండొచ్చు. సో దీంట్లో ఏం చెప్తున్నారు అంటే వేర్ ద అకామిడేషన్ ఈస్ ప్రొవైడెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ఎనీ స్టేట్ గవర్నమెంట్ టు ద ఎంప్లాయీస్ either holding office or passed in connection with the affairs of union or such state. The value of perquisite in respect of such accommodation is equal to the license fee. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఆఫీస్ ఉన్నా సరే, ఆఫీస్ లేకపోయినా సరే, either holding ఆఫీస్ ఉన్నా సరే, ఆర్ పోస్ట్ ఇన్ కనెక్షన్ విత్ అఫైర్స్ ఆఫ్ యూనియన్, అంటే మనకి యూనియన్ మినిస్టర్లో ఏదైనా కనెక్షన్ ఉన్న పోస్ట్ ఉన్నా సరే, ఆ ఎంప్లాయీకి యూనియన్ మినిస్ట్రీలో ఏదైనా పోస్ట్ ఉన్నా సరే, వర్క్ చేసే పోస్ట్ ఏదైనా ఉన్నా సరే, ఆ ఎంప్లాయీకి పర్కసిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ద వాల్యూ ఆఫ్ పర్కసిట్ ఈజ్ ఈక్వల్ టు లైసెన్స్ ఫీ అనమాట. ఈ పర్కసిట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ అకామిడేషన్ ఈజ్ ఈక్వల్ టు లైసెన్స్ ఫీ. అంటే ఆ వాల్యూ ఆఫ్ పర్కసిట్ ఏంటి అంటే ఆ ఎంప్లాయీకి, ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి లైసెన్స్ ఫీ అనమాట. అంటే ఎంతైతే ఆ అకామిడేషన్కి లైసెన్స్ ఫీ పే చేయాల్సి ఉంటుందో ఆ లైసెన్స్ ఫీయే వాల్యూ ఆఫ్ ట్యాక్సిబుల్ పర్కసిట్ అనమాట, which would have been determined by the central government or state government in accordance with the rules formed by the government. సో సెంట్రల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ ఉన్న రూల్స్ని డిటర్మైన్ చేసి ఈ లైసెన్స్ ఫీ రూల్స్ని బట్టి ఈ లైసెన్స్ ఫీ డిటర్మైన్ చేస్తారు. సో ఆ లైసెన్స్ ఫీయే వాల్యూ ఆఫ్ ట్యాక్సిబుల్ పర్కసిట్ అనమాట. ఏ ఎంప్లాయీ అయితే సెంట్రల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ వర్క్ చేస్తారో ఆ ఎంప్లాయీ అనమాట. ఆ ఎంప్లాయీ మిలిటరీ పర్సన్ అయినా ఉండొచ్చు, అండ్ ఆ ఎంప్లాయీకి ఆఫీస్ ఉండొచ్చు, ఆర్ ఎక్కడైనా సరే పోస్ట్ కనెక్ట్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ట్యాక్స్ పాయింట్. ఎంప్లాయీస్ ఆఫ్ లోకల్ అథారిటీ ఆర్ ఏ లోకల్ అథారిటీ ఆర్ ఏ ఫారిన్ గవర్నమెంట్ ఆర్ నాట్ కవర్డ్ అండర్ దిస్ సెక్షన్. సో ఇక్కడ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకున్నాం. అలా కాకుండా లోకల్ అథారిటీస్ అని, కోఆపరేటివ్ సొసైటీస్ అని ఇలా కొన్ని ఉంటాయి కదా బయట. అలాంటి వాటిలో వర్క్ చేసే ఎంప్లాయీస్ ఈ పర్కసిట్లో ఇంక్లూడ్ అయ్యి ఉండరు. అండ్ నెక్స్ట్ ఫారిన్ గవర్నమెంట్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉండరు, ఎందుకంటే వాళ్ళకి ఎగ్జంప్షన్ ఇచ్చేసాం. ఎగ్జంప్టెడ్ పర్కసిట్స్లో ఆ ఎంప్లాయీ వస్తారనమాట. ఆర్ నాట్ కవర్డ్ అండర్ దిస్ కేటగిరీ, ఈ కేటగిరీలో మాత్రం రారు. సో ఇదనమాట మనం 3 కేటగిరీస్లో ఫస్ట్ కేటగిరీ సెంట్రల్ గవర్నమెంట్ కింద వర్క్ చేసే ఎంప్లాయీస్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కింద వర్క్ చేసే ఎంప్లాయీస్ కానీ, ఆర్ మిలిటరీ కింద వర్క్ చేసే ఎంప్లాయీస్ కానీ వాల్యూ ఆఫ్ ట్యాక్సిబుల్ పర్కసిట్ ఎంత ఉంటుంది అంటే ఈ లైసెన్స్ ఫీ అనమాట. ద వాల్యూ ఆఫ్ పర్కసిట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ అకామిడేషన్ ఈజ్ ఈక్వల్ టు ద లైసెన్స్ ఫీ. అంటే ఎంతైతే లైసెన్స్ ఫీ ఇస్తారో ఆ లైసెన్స్ ఫీయే వాల్యూ ఆఫ్ ట్యాక్సిబుల్ పర్కసిట్ అనమాట. అంటే ఇదే ట్యాక్స్లో ఉంది, ఎంతైతే లైసెన్స్ ఫీ ఉంటుందో అంతైతే అదే పర్కసిట్ కార్డ్ రీచ్ చేసి అదంతా ఫుల్గా ట్యాక్సిబుల్ చేస్తారు. కాకపోతే ప్రొవైడెడ్ ఈ లైసెన్స్ ఫీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ప్రిస్క్రైబ్డ్ రూల్స్ ఫాలో అయ్యి డిటర్మైన్ చేసి ఉండాలి. అండ్ ఫారిన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఆర్ లోకల్ అథారిటీలో వర్క్ చేసే ఎంప్లాయీస్కి ఈ దీంట్లో ట్యాక్సిబిలిటీ అనేది ఉండదు. ఇది నాట్ కవర్డ్ అండర్ దిస్ కేటగిరీ. నెక్స్ట్ ఎంప్లాయీ సర్వింగ్ ఆన్ డిప్యుటేషన్, అంటే మనకి సెకండ్ పాయింట్ అనమాట.
ఏ అకామిడేషన్ అయినా సరే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ప్రొవైడ్ చేసాం. అంటే ఏ అకామిడేషన్ ప్రొవైడెడ్ బై గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఎంప్లాయీ సర్వీసింగ్ ఆన్ డిప్యుటేషన్. సో ఏ ఎంప్లాయీ అయితే సర్వీసింగ్ ఆన్ డిప్యుటేషన్ ఉంటారో ఆ ఎంప్లాయీకి గవర్నమెంట్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తుంది. అది ఎలా ట్యాక్సబుల్ చేస్తారు అంటే ఇది సెకండ్ పాయింట్ అనమాట. సో ఇక్కడ ఈ సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారు అంటే గవర్నమెంటే అకామిడేషన్ ఇస్తుంది ఎంప్లాయీకి. ఏ ఎంప్లాయీకి ఇస్తుందంటే ఎంప్లాయీ సర్వీసింగ్ ఆన్ డిప్యుటేషన్. అకామిడేషన్ ప్రొవైడెడ్ బై గవర్నమెంట్ టు అన్ ఎంప్లాయీ సర్వీసింగ్ ఆన్ డిప్యుటేషన్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే వేర్ ద అకామిడేషన్ ఈజ్ ప్రొవైడెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ఎనీ స్టేట్ గవర్నమెంట్ టు అన్ ఎంప్లాయీ హూ ఈజ్ సర్వీసింగ్ ఆన్ డిప్యుటేషన్ విత్ ఎనీ బాడీ ఆర్ అండర్టేకింగ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సచ్ గవర్నమెంట్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ ఎంప్లాయీకి ఏ ఎంప్లాయీ అయితే సర్వీసింగ్ ఆన్ డెప్యుటేషన్లో ఉంటారో ఆ ఎంప్లాయీకి గవర్నమెంట్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తుంది. సో వాళ్ళని ఎలా ట్యాక్సబుల్ చేస్తారు అంటే ద వాల్యూ ఆఫ్ పర్కసిట్ ఆఫ్ సచ్ అన్ అకామిడేషన్ షెల్ బి. సో ఆ పర్కసిట్ని ఎలా వాల్యూ చేస్తారు అంటే పాపులేషన్ని బట్టి అనమాట. అంటే వాళ్ళు ఉన్న ఏరియాలో ఎంతైతే పాపులేషన్ ఉంటారో దాన్ని బట్టి మనం ఇచ్చే వాల్యూ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ పాపులేషన్ అనేది సిటీ ఇన్ విచ్ అకామిడేషన్ ఈజ్ ప్రొవైడెడ్. ఏ ఏరియాలో అయితే మనకి అకామిడేషన్ ఇస్తున్నదో గవర్నమెంట్ ఈ ఎంప్లాయీ సర్వీసింగ్ ఆన్ డెప్యుటేషన్, ఈ సర్వీసింగ్ ఆన్ డెప్యుటేషన్లో ఉన్న ఎంప్లాయీకి గవర్నమెంట్ ఎక్కడైతే మనకు అకామిడేషన్ ఇస్తుందో ఆ ఏరియాలో ఇంతమంది పాపులేషన్ అని 25 lakhs ఆర్ 10 to 25 lakhs లోపు ఉంటే ఒక వాల్యూ ఉంటుంది, ఆర్ ఎనీ అదర్ సిటీ అయితే ఒక వాల్యూ ఉంటుంది. సో అవేంటనేది చూద్దాం. సో హ్యావింగ్ పాపులేషన్ ఎక్సీడింగ్ 25 lakhs యాజ్ పర్ 2001 సెన్సెస్. అంటే 2001 సెన్సెస్ ప్రకారం మనం ఇచ్చే అకామిడేషన్ ఉన్న ఏరియాలో 25 lakhs పాపులేషన్ ఉంది. అప్పుడు మనం పర్కసిట్ని ఎంత వాల్యూ చేస్తామంటే 15% ఆఫ్ శాలరీ ఫర్ సచ్ పీరియడ్ డ్యూరింగ్ విచ్ ద ఎంప్లాయీ ఆక్యుపైడ్ ద సైడ్ ఆక్యుపేషన్. సో ఎంప్లాయీ శాలరీ ఏదైతే ఉంటుందో ఆ శాలరీలో 15%ని మనం పర్కసిట్ లాగా ట్రీట్ చేస్తాం. ఇంకా డైరెక్ట్గా ఆ 15% అనేది ట్యాక్సబుల్ అవుతుంది. 15% ఆఫ్ శాలరీ ఏం చెప్తున్నారు అంటే మనం ఇచ్చిన అకామిడేషన్ ఏ ఏరియాలో ఇచ్చామో ఆ ఏరియాలో 25 lakhs పాపులేషన్ ఉన్నారు 2001 సెన్సెస్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసిన దానిలో. సో అలాంటప్పుడు మన పర్కసిట్ ఎంత ట్యాక్సబుల్ చేస్తాము అంటే ద వాల్యూ ఆఫ్ పర్కసిట్ అనేది 15% ఆఫ్ శాలరీ. ఆ ఎంప్లాయీ శాలరీలో 15% మాత్రం ఫుల్గా ట్యాక్సబుల్ చేస్తారు ఫర్ ద పీరియడ్. అంటే ఆ పీరియడ్లో ఆ ఎంప్లాయీ ఎంతైతే శాలరీ రిసీవ్ చేసుకుంటారో ఆ శాలరీలో 15% అనేది పర్కసిట్ లాగా ట్రీట్ చేసుకొని ఇది శాలరీ కింద ట్యాక్సబుల్ చేస్తారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి హ్యావింగ్ పాపులేషన్ ఎక్సీడింగ్ 10 lakhs బట్ నాట్ ఎక్సీడింగ్ 25 lakhs యాజ్ పర్ 2001 సెన్సెస్. సో మనం అకామిడేషన్ ఏ ఏరియాలో ఇచ్చామో ఆ ఏరియాలో 25 lakhs పాపులేషన్ 25 lakhs లోపు పాపులేషన్ ఉండాలి. అండ్ 10 lakhs కంటే ఎక్కువ పాపులేషన్ ఉంది అండ్ 25 lakhs లోపు మాత్రమే ఉంది. 25 lakhs కంటే పైన ఉంటే ఈ పాయింట్ 25 lakhs లోపు మాత్రమే ఉంది పాపులేషన్. 10 to 25 lakhs అనమాట. 10 to 25 lakhs లోపల మాత్రమే ఉంది. సో అప్పుడు ఎలా పర్కసిట్ ఎంత ఉంది అంటే 10% ఆఫ్ శాలరీ ఫర్ ద పీరియడ్ డ్యూరింగ్ విచ్ ద ఎంప్లాయీ ఆక్యుపైడ్ ద సైడ్ అకామిడేషన్. సో ఆ పీరియడ్లో ఎంతైతే శాలరీ ఉంటుందో అంత శాలరీలో ఆ ఎంప్లాయీ 10% పర్కసిట్కి ట్యాక్సబుల్ చేయాలన్నమాట. సో 10% ఆఫ్ శాలరీ ఆ ఎంప్లాయీ శాలరీలో 10% అనేది పర్కసిట్ లాగా ట్రీట్ చేస్తారు, పర్కసిట్ లాగా వాల్యూ చేస్తారు అండ్ 10% ఆఫ్ శాలరీ ట్యాక్సబుల్ అనమాట. ఇంకా అంటే ఎనీ అదర్ సిటీ. సో అకామిడేషన్ ఏదైనా సిటీలో ఇచ్చారు అంటే ఇక్కడ పాపులేషన్తో సంబంధం లేకుండా ఎనీ అదర్ సిటీలో ఇస్తే కనుక అంటే పాపులేషన్ మెన్షన్ చేయకుండా మనకు ప్రాబ్లమాటిక్లో పాపులేషన్ మెన్షన్ చేయకుండా కనుక ఇలా అకామిడేషన్ అని ఇలా ఎంప్లాయీ సర్వీసింగ్ ఆన్ డెప్యుటేషన్ అని ఇచ్చుంటే ఎనీ అదర్ సిటీ లాగా తీసుకొని 7.5% ఆఫ్ శాలరీ ఫర్ ద పీరియడ్ డ్యూరింగ్ విచ్ ద ఎంప్లాయీ ఆక్యుపై ద సైడ్ ఆక్యుపేషన్. సో ఏదైతే శాలరీ ఉంటుందో ఆ శాలరీలో 7.5% ఛార్జ్ చేస్తారు ఈ పర్కసిట్ కింద. సో దాని వాల్యూ వచ్చేసి
అది వాల్యూ ఆఫ్ పర్కసిట్ ఈజ్ ఈక్వల్ టు 7.5% ఆఫ్ శాలరీ అనమాట. అంటే ఎంప్లాయీ శాలరీలో 7.5% కట్ చేసుకొని అది పర్కసిట్ లాగా ట్రీట్ చేసి అది ట్యాక్సిబుల్ చేస్తారనమాట. సో ఇదనమాట ఎంప్లాయీ సర్వీసింగ్ అండ్ డెప్యుటేషన్లో ద వాల్యూ ఎలా డిటర్మైన్ చేస్తారు అంటే, ఇక్కడ ఏంటంటే అకామిడేషన్ మనకి గవర్నమెంటే ఇచ్చి ఉండాలి, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇచ్చి ఉండాలి అకామిడేషన్. అండ్ పాపులేషన్ కనుక ఇక్కడ పాపులేషన్ బట్టి చూస్తే కనుక 25 lakhs కంటే ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉంటే 15% ఆఫ్ శాలరీ అనేది తీసుకుంటాము వాల్యూ ఆఫ్ పర్కసిట్. అండ్ 10 lakhs కంటే ఎక్కువ ఉండి 25 lakhs లోపు ఉంటే పర్కసిట్ ఏమో ఎంత తీసుకుంటామంటే 10% ఆఫ్ శాలరీ తీసుకుంటాము. పర్కసిట్స్ యొక్క వాల్యూ ఎంతైతే ఉంటుందో దాన్ని 10% ఆఫ్ శాలరీ తీసుకుంటాం. అలా కాకుండా ఎనీ అదర్ సిటీ అయితే 7.5% ఆఫ్ శాలరీ. ఇదనమాట మనకి ప్రాబ్లమాటిక్లో ఎంప్లాయీస్ సర్వీసింగ్ ఆన్ డెప్యుటేషన్ అని ఇచ్చి ఎన్ని ల్యాక్స్ పాపులేషన్ అని చెప్పకుండా ఏదన్నా సిటీలో ఎనీ అదర్ సిటీ ఇలా ఇచ్చినప్పుడు 7.5% ఆఫ్ శాలరీ అని ఇస్తాం. అలా కాకుండా ఏ పాపులేషన్ గురించి ఏం మెన్షన్ చేయకపోయినా సరే దీన్ని వాల్యూ చేసేటప్పుడు 7.5% దీనికి మాత్రమే వేస్తాం అనమాట, పైన రెండింటికి వేయం ప్రాబ్లమాటిక్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోట్ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ 15% ఆఫ్ శాలరీ, 10% ఆఫ్ శాలరీ, 7.5% ఆఫ్ శాలరీ అన్నాం. ఇక్కడ శాలరీలో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అనేది ఇక్కడ చెప్తున్నారు. నోట్ శాలరీ ఫర్ ద పర్పస్ ఆఫ్ రెంట్ ఫ్రీ అకామిడేషన్. సో ఇక్కడ ఎలాగా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే శాలరీని రెంట్ ఫ్రీ అకామిడేషన్లో బేసిక్ ప్లస్ డిఆర్ఎస్ అలవెన్స్ ఆర్ డిఆర్ఎస్ పే ఇఫ్ ఇట్ ఈస్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్. మనం చూసాం జనరల్గా డిఆర్ఎస్ అనేది ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ ఉంటుంది, నాట్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ ఉంటుంది. సో ఇక్కడ బేసిక్ శాలరీకి ఏ డిఆర్ఎస్ అలవెన్స్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్కి ఉంటుందో ఆ డిఆర్ఎస్ అలవెన్స్ యాడ్ చేయాలి. అండ్ బోనస్ ప్లస్ కమిషన్ ప్లస్ ఫీజ్ ప్లస్ ఎనీ అదర్ ట్యాక్సిబుల్ అలవెన్సెస్. సో బేసిక్ శాలరీకి డిఆర్ఎస్ అలవెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్కి ఉన్న డిఆర్ఎస్ అలవెన్స్ యాడ్ చేసిన తర్వాత బోనస్ యాడ్ చేయాలి, కమిషన్ యాడ్ చేయాలి, ఇంకా ఫీజు ఏమన్నా ఉంటే యాడ్ చేయాలి. అండ్ ఆల్ అదర్ ట్యాక్సిబుల్ అలవెన్సెస్. మన అలవెన్సెస్లో జనరల్ అలవెన్సెస్, స్పెషల్ అలవెన్సెస్ అని, ఎగ్జామ్టెడ్ అలవెన్సెస్ అని నేర్చుకున్నాం కదా. దాంట్లో ఏవేవే ట్యాక్సిబుల్ అలవెన్సెస్ ఉన్నాయో ఆ అలవెన్సెస్ అన్నీ యాడ్ చేయాలి. అండ్ ప్లస్ ఎనీ అదర్ మానిటరీ పేమెంట్ బై వాట్ ఎవర్ నేమ్ కాల్డ్. అంటే ఇంకా ఎంప్లాయీకి ఏదన్నా సరే మానిటరీ పర్పసిట్స్ ఇచ్చారనుకోండి, మానిటరీ పేమెంట్స్ ఇచ్చారనుకోండి, ఎనీ అదర్ మానిటరీ పేమెంట్స్ బై వాట్ ఎవర్ నేమ్ కాల్డ్. అంటే ఎంప్లాయీ పే చేయాల్సిన దాన్ని ఎంప్లాయర్ పే చేశారనుకోండి క్యాష్లో, వేరే పర్సన్కి ఎంప్లాయీ పే చేయాలి, ఆ పర్సన్కి క్యాష్ ఎంప్లాయర్ ఇచ్చాడు, సో అలాంటి అమౌంట్స్ని యాడ్ చేయాలి ఇది క్యాలిక్యులేట్ చేసినప్పుడు. నేమ్ కాల్డ్ దీంట్లో ఏమేమి ఎక్స్క్లూడ్ చేస్తారంటే excluding the perquisites and lump sum payments received at the time of retirement of service or superannuation or voluntary retirement like gratuity, severance pay, severance, leave encashment, voluntary retrenchment benefits, computation of person and similar payments. అయితే మనకి ఏవైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్లో వస్తాయో లైక్ గ్రాట్యుటీ లాగా, అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత, టర్మినేట్ అయిన తర్వాత ఏవైతే వాల్యూస్ రిసీవ్ చేసుకుంటారో వాలంటరీ రిటైర్మెంట్ అప్పుడు కానీ ఏమైనా రిసీవ్ చేసుకుంటారో అవి కాకుండా, అండ్ లీవ్ ఎన్కాష్మెంట్ అండ్ రిట్రెంచ్మెంట్ బెనిఫిట్స్ ఇలాంటివి అన్నీ ఎక్స్క్లూడ్ చేయాలి. అండ్ ఏమి యాడ్ చేయాలంటే బోనస్, డిఆర్ఎస్ అలవెన్స్, కమిషన్, ఫీజ్, అదర్ ట్యాక్సిబుల్ అలవెన్సెస్ అన్నీ. అండ్ ఏదన్నా సరే మానిటరీ పేమెంట్ ఏదన్నా సరే వాట్ ఎవర్ నేమ్ కాల్డ్ ఏదన్నా సరే ఎంప్లాయీకి ఇచ్చింటే అది శాలరీకి యాడ్ చేయాలి. సో అదనమాట శాలరీ. ఇవన్నీ యాడ్ చేసి వాటి మీద 10% అని, 15% అని ఆర్ 7.5% అని మనం పర్కసిట్ వాల్యూ చేసేటప్పుడు వేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి శాలరీ షల్ బి డిటర్మైన్డ్ ఆన్ డ్యూ బేసిస్. ఇక్కడ శాలరీ అనేది క్యాష్ బేసిస్ అని, డ్యూ బేసిస్ అని ఉంటుంది కదా. సో ఇక్కడ మనం శాలరీ అనేది డ్యూ బేసిస్లో చేస్తామన్నమాట. డ్యూ బేసిస్ అన్న అక్రూవల్ బేసిస్ అన్న ఒకటే. అండ్ క్యాష్ బేసిస్ అయితే ఖచ్చితంగా క్యాష్ ఎప్పుడు రిసీవ్ చేసుకుంటామో అప్పుడు ఆర్ క్యాష్ ఎప్పుడు పే చేస్తామో అప్పుడు మాత్రమే వేయాలి, కానీ ఇక్కడ డ్యూ బేసిస్ అన్నారు. సో ఇక్కడ శాలరీ షల్ బి
determined on due basis, where an SSC is receiving salary from 2 or more employers. The aggregate salary for the period during which accommodation has been provided by any of the employer shall be taken into account. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, సో ఇక్కడ శాలరీ అనేది ఇద్దరు లేకుంటే అంతకంటే ఎక్కువ మంది ఎంప్లాయర్స్ దగ్గర నుంచి తీసుకుంటున్నాడు, అండ్ అది దాని అగ్రిగేట్ శాలరీ అనేది మనం తీసుకుంటామన్నమాట. ఏ ఇయర్లో అయితే అకామిడేషన్ వస్తుందో ఆ ఇయర్లో అగ్రిగేట్ శాలరీ. అంతేకాని ఏ ఎంప్లాయర్ అయితే మనకి అకామిడేషన్ ఇస్తున్నారో అది మాత్రమే తీసుకోమన్నమాట. ద అగ్రిగేట్ శాలరీ ఫర్ ద పీరియడ్ డ్యూరింగ్ విచ్ అకామిడేషన్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్. సో ఇక్కడ అందరి ఎంప్లాయర్స్ దగ్గర నుంచి వచ్చే శాలరీని తీసుకుంటామన్నమాట శాలరీ అనేది. అలా కాకుండా ఏ ఎంప్లాయర్ దగ్గర నుంచి అయితే మనకి అకామిడేషన్ వస్తుంది, ఏ ఎంప్లాయర్ అకామిడేషన్ ఇస్తున్నాడు అవేమీ చూడమన్నమాట. అందరు ఎంప్లాయర్స్ దగ్గర నుంచి ఉన్న శాలరీని బేసిక్ డిఆర్ఎస్ ఇవన్నీ యాడ్ చేసి మనం 15% అని 1.5%, 7.5%, 10% అని యాడ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ మానిటరీ పేమెంట్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్కసిట్ షెల్ బి టేకెన్ ఇన్ టు అకామిడేషన్. నెక్స్ట్ హియర్ శాలరీ డస్ నాట్ ఇంక్లూడింగ్ ఎంప్లాయర్స్ కంట్రిబ్యూషన్ టు ప్రావిడెంట్ ఫండ్ ఆఫ్ ఎంప్లాయీ. సో ఇక్కడ శాలరీలో ఇంక్లూడ్ ఏమయ్యాయని చెప్పారు పైన. బేసిక్ డిఆర్ఎస్ అలవెన్స్, కమిషన్, బోనస్, ఇంకా ఆల్ ట్యాక్సబుల్ అలవెన్సెస్ ఇవన్నీ చెప్పారు కదా. అండ్ ఏమి ఇంక్లూడ్ అవ్వదు అంటే ఎంప్లాయర్స్ కంట్రిబ్యూషన్ టు ప్రావిడెంట్ ఫండ్. ఇప్పుడు ఎంప్లాయర్ కొన్ని ఫండ్స్ క్రియేట్ చేస్తారు, కొన్ని కాంట్రిబ్యూట్ చేస్తారు కదా ఎంప్లాయీ కోసం. సో ఏదైనా సరే కాంట్రిబ్యూషన్ ఎంప్లాయర్ కోసం ప్రావిడెంట్ ఫండ్ ఏదైనా ఎంప్లాయర్ కనుక క్రియేట్ చేస్తే అది శాలరీలో ఇంక్లూడ్ చేయరు. నెక్స్ట్ ద ఎంప్లాయర్ ఆఫ్ సచ్ ఎంప్లాయీ షెల్ బీ డీమ్డ్ టు బీ దట్ బాడీ ఆర్ అండర్టేకింగ్ వేర్ ద ఎంప్లాయీ సర్వీసింగ్ ఆన్ డిప్యుటేషన్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి థర్డ్ అనమాట, అదర్ ఎంప్లాయీస్. ఫస్ట్ ఏం చెప్పాము, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే ఎలా వాల్యూ చేస్తారని. అండ్ నెక్స్ట్ ఏ ఎంప్లాయీ అయితే సర్వీసింగ్ ఆన్ డిప్యుటేషన్కి ఉంటారో ఆ ఎంప్లాయీకి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది చెప్పాము. అండ్ ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే అదర్ ఎంప్లాయీస్ అనమాట. అంటే ఇది రెసిడ్యుయల్ కేటగిరీ అనమాట. ఇక్కడ అంటే ఏం మెన్షన్ చేయకుండా ఇలా ఇచ్చారనుకోండి ప్రాబ్లమాటిక్లో, రెంట్ ఫ్రీ అన్ఫర్నిష్డ్ అకామిడేషన్ ప్రొవైడెడ్ టు ఎంప్లాయీ అని. అంటే పాపులేషన్ గురించి కానీ సర్వీసింగ్ ఆన్ డెప్యుటేషన్ అని గురించి ఇవ్వకుండా, ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీ కింద వర్క్ చేస్తున్నారు, గవర్నమెంట్ కింద వర్క్ చేసే ఎంప్లాయీస్ అని కాకుండా ఇవ్వకుండా ఇలా మామూలుగా ఎంప్లాయీస్కి అకామిడేషన్ ఇచ్చారు, రెంట్ ఫ్రీ అకామిడేషన్ అన్నప్పుడు ఎలా ట్యాక్సబుల్ చేస్తారు అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇది రెసిడ్యుయల్ కేటగిరీ అనమాట. ద వాల్యూ ఆఫ్ పర్కసిట్ ఈస్ డిటర్మైన్డ్ యాజ్ పర్ ద ఫాలోయింగ్ టేబుల్. సో ఇక్కడ కూడా అంతే, పాపులేషన్ బట్టే సేమ్ టు సేమ్ అనమాట. 15% ఉంటుంది, 10% ఉంటుంది, 7.5% ఉంటుంది. సో ఎక్కడైతే మనకు అకామిడేషన్ ఇస్తున్నారో ఎంప్లాయీకి ఎక్కడైతే ఏ ప్లేస్లో అయితే అకామిడేషన్ ఇస్తున్నారో ఆ ప్లేస్లో ఉన్న పాపులేషన్ని బట్టి ఎక్కడైతే అకామిడేషన్ ఇస్తున్నారో ఆ అకామిడేషన్లో 25 lakhs కనుక 25 lakhs కంటే ఎక్కువ మంది పాపులేషన్ ఉన్నారు, ఎక్సీడింగ్ 25 lakhs ఉన్నారు, అప్పుడు అకామిడేషన్ ఓన్ బై ద ఎంప్లాయర్. అండ్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనకి గవర్నమెంట్ ఇవ్వట్లేదు అకామిడేషన్, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు, అండ్ ఏ ఎంప్లాయీకి ఇవ్వట్లేదు, సర్వీసింగ్ ఆన్ డెప్యుటేషన్కి ఇవ్వట్లేదు. మామూలుగా మన దగ్గర వర్క్ చేసే ఎంప్లాయీస్కి ఉంటారు కదా, ఆ ఎంప్లాయీస్కి ఇస్తున్నారు అకామిడేషన్. సో అప్పుడు ఏం చెప్పారు అంటే ఇక్కడ అకామిడేషన్ అనేది ఓన్డ్ బై ఎంప్లాయర్ అయి ఉండాలి. ఇక్కడ ఇందాక కేటగిరీలో ఓన్డ్ బై గవర్నమెంట్ అనమాట. అంటే గవర్నమెంట్ మనకి అకామిడేషన్ ఇస్తుంది, ఇక్కడైతే అకామిడేషన్ ఈజ్ ఓన్డ్ బై ఎంప్లాయర్. సో ఇక్కడ 15% ఆఫ్ శాలరీ ఫర్ ద పీరియడ్ అంటే డైరెక్ట్గా ఇంకా డైరెక్ట్గా ఎంప్లాయీ యొక్క శాలరీ ఎంతైతే ఉంటుందో ఆ శాలరీలో 15% ఆఫ్ శాలరీ అనేది పర్కసిట్గా వాల్యూ చేస్తారు. సో 15% ఆఫ్ శాలరీ అనేది ట్యాక్సిబుల్ అనమాట. నెక్స్ట్ పాపులేషన్ ఎక్సీడింగ్ 10 lakhs అండ్ నాట్ ఎక్సీడింగ్ 25 lakhs. అంటే ఇది 10 to 25 lakhs లోపు ఉంది పాపులేషన్. సో అప్పుడు 10% ఆఫ్ శాలరీ డైరెక్ట్గా ఇస్తారు. కానీ ఏంటంటే ఇక్కడ ఇచ్చే అకామిడేషన్ ఏదైతే ఉంటుందో అది
ఎంప్లాయర్కి సొంతంగా ఉండాలి. సో ఏ ఇంట్లో అయితే అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ ఇల్లు ఎంప్లాయర్కి సొంతమై ఉండాలి. అప్పుడు ఏంటంటే ఈ పాపులేషన్ ఆ ఏరియాలో 10 lakhs నుంచి 25 lakhs లోపు ఉంది. అప్పుడు ఎలా వాల్యూ చేస్తారు పర్కసిట్ కింద అంటే 10% ఆఫ్ శాలరీ అనేది ట్యాక్సిబుల్ అనమాట. నెక్స్ట్ ఎనీ అదర్ సిటీ. సో వేరే సిటీలో అయితే 7.5% ఆఫ్ శాలరీ డ్యూరింగ్ విచ్ ఎంప్లాయీ ఆక్యుపైడ్ ద సేడ్ అకామిడేషన్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఏం చెప్తున్నారంటే అకామిడేషన్ ఈజ్ నాట్ ఓన్డ్ బై ద ఎంప్లాయర్. ఇందాకేమో అకామిడేషన్ ఎంప్లాయీకి ఓన్డ్ అయితే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, 15%, 10%, 7.5% అని. అలా కాకుండా ఎంప్లాయర్ది ఓన్ది కాదు, ఎంప్లాయరే రెంట్ కొంటున్నాడు. అలాంటి దానిలో మనకి అకామిడేషన్ ప్రొవైడ్ చేశాడు. సో అప్పుడు ఎలా వాల్యూ చేయాలంటే పర్కసిట్ రెంట్ పెయిడ్ ఆర్ పేయబుల్ బై ద ఎంప్లాయర్. అంటే ఎంప్లాయర్కి ఎంతైతే రెంట్ ఉంటుందో, ఎంతైతే కట్టే రెంట్ ఉంటుందో ఆ రెంట్ ఆర్ 15% ఆఫ్ శాలరీ. ఎంప్లాయీకి 15% ఆఫ్ శాలరీ అంటే ఎంప్లాయీ శాలరీలో 15% అనమాట. ఈ రెండిట్లో ఏదైతే తక్కువగా వస్తుందో విచ్ ఎవర్ ఈజ్ లోయర్, దీన్ని ట్యాక్సిబుల్ పర్కసిట్ లాగా వాల్యూ చేస్తారు. వాల్యూ ఆఫ్ ట్యాక్సిబుల్ పర్కసిట్ అనమాట. సో ఇక్కడ అకామిడేషన్ ఈజ్ ఓన్డ్ బై ద ఎంప్లాయర్ అయితే 15% ఆఫ్ శాలరీ 25 lakhs పాపులేషన్ ఎక్సీడ్ ఉంటే ఆర్ 10% ఆఫ్ శాలరీ ఈ పాపులేషన్లో ఉంటే ఆర్ ఎనీ అదర్ సిటీలో అయితే 7.5% ఆఫ్ శాలరీ అనమాట. అలా కాకుండా అకామిడేషన్ ఈజ్ నాట్ ఓన్డ్ బై ద ఎంప్లాయర్. ఎంప్లాయరే రెంట్కుంటున్నాడు. అలాంటి రెంట్కుండే దానిలో మనకి అకామిడేషన్ ప్రొవైడ్ చేశాడు అనుకోండి, అప్పుడు ఎంతైతే రెంట్ పే చేయాలో అంతే అమౌంట్ ఆర్ 15% ఆఫ్ శాలరీ అంటే ఎంప్లాయీ శాలరీలో 15%. ఈ రెండిట్లో ఏదైతే తక్కువ వాల్యూ వస్తుందో అది వాల్యూ ఆఫ్ ట్యాక్సిబుల్ పర్కసిట్ అనమాట. సో ఇక్కడ నోట్స్ ఉందన్నమాట, ఇది ఏంటనేది చూద్దాం. నోట్ శాలరీ ఫర్ ద పర్పస్ ఆఫ్ రెంట్ ఫ్రీ అకామిడేషన్. సో ఇక్కడ ఏంటి 15% ఆఫ్ శాలరీ, 10% ఆఫ్ శాలరీ అన్నాం కదా. సో ఇక్కడ శాలరీ అంటే దానిలో ఏమేమి యాడ్ చేస్తారు అంటే బేసిక్ శాలరీ యాడ్ చేస్తారు, డియర్నెస్ అలవెన్స్ ఇఫ్ ఇట్స్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్, ప్లస్ కమిషన్ యాడ్ చేస్తాము, ఫీజ్ యాడ్ చేస్తాము, ఏదన్నా సరే ట్యాక్సిబుల్ అలవెన్సెస్ ఏదైతే ఆల్ అదర్ ట్యాక్సిబుల్ అలవెన్సెస్ ఉంటాయి కదా అవి యాడ్ చేస్తాము, ప్లస్ ఎనీ అదర్ మానిటరీ పేమెంట్స్ బై వాట్ ఎవర్ నేమ్ కాల్డ్. సో ఏమైనా సరే మానిటరీ పేమెంట్స్ ఎంప్లాయీకి ఇచ్చారనుకోండి, ఎంప్లాయీ పే చేయాల్సిన పేమెంట్స్ ఎంప్లాయర్ పే చేశాడు అనుకోండి, ఆ పేమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని యాడ్ చేస్తామన్నమాట. అండ్ ఈ శాలరీలో ఏమేమి ఎక్స్క్లూడ్ చేస్తామంటే లంసమ్ పేమెంట్స్ ఏమన్నా సరే రిసీవ్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ ఆఫ్ సర్వీస్, అంటే మనం రిటైర్మెంట్ అయిన తర్వాత ఏ అయితే లంసమ్గా రిసీవ్ చేసుకుంటాం, ఇన్స్టాల్మెంట్లో రిసీవ్ చేసుకుంటే సరే గవర్నమెంట్ ఎంప్లాయీస్కైనా ఆర్ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కైనా సరే ఫుల్గా ట్యాక్స్బుల్ అవుతుంది. అలా కాకుండా ఇన్స్టాల్మెంట్లో కాకుండా లంసమ్ రిసీవ్ చేసుకున్నారనుకోండి అవన్నీ ఎక్స్క్లూడ్ చేస్తారనమాట శాలరీ డెఫినేషన్లో. లైక్ గ్రాట్యుటరీ ఆర్ ఎనీ లీవ్ ఎన్కాష్మెంట్ ఎక్సెట్రా అండ్ వాలంటరీ రిట్రెంచ్మెంట్ బెనిఫిట్స్ ఎక్సెట్రా, ఇవన్నీ కూడా పెన్షన్స్ కానీ కాంట్రిబ్యూషన్స్ కానీ ఏవైనా సరే రిటైర్మెంట్ అప్పుడు టర్మినేషన్ అప్పుడు రిసీవ్ చేసుకుంటూ ఉంటాం కదా అవన్నీ ఎక్స్క్లూడ్ చేస్తారు ఈ శాలరీలో. ఇంక్లూడ్ చేసేవి అయితే బేసిక్, డియర్నెస్ అలవెన్స్, కమిషను, ఫీజు, ఆల్ అదర్ అలవెన్సెస్ అనమాట, ఇవి ఇంక్లూడ్ చేస్తాము. సో నెక్స్ట్ ట్యాక్స్ పాయింట్ వచ్చేసి శాలరీ షల్ బీ కన్సిడర్డ్ ఆన్ డ్యూ బేసిస్. సేమ్ ఇందాక దానిలాగే ఎంప్లాయీ సర్వీసింగ్ ఆన్ డిప్యుటేషన్, అంటే సెకండ్ పాయింట్లో మనం ఏం చెప్తున్నాం అదే థర్డ్ పాయింట్లో కూడా అనమాట. వేరే ఎస్ఎస్సీ ఈజ్ రిసీవింగ్ శాలరీ ఫ్రమ్ 2 or more employers, the aggregate salary for the period during which an accommodation has been provided shall be taken into account. సో ఒకళ్ళు అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, అంటే టూ ఆర్ మోర్ ఎంప్లాయర్స్ కింద వర్క్ చేస్తున్నారు. సో ఇక్కడ శాలరీ అందరి ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఎంతైతే రిసీవ్ చేసుకుంటారో దాని అగ్రిగేట్ మీద ఇది క్యాలిక్యులేట్ చేయాలి, బేసిక్, డిఎన్ఎస్ అనమాట. సో అంటే అందరు ఎంప్లాయర్స్ అగ్రిగేట్ శాలరీని ఇచ్చే శాలరీ ఏదైతే ఉంటుందో దాని అగ్రిగేట్ మీద మనం చేయాలన్నమాట. నెక్స్ట్ మానిటరీ పేమెంట్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్కసిట్ షెల్ బీ టేకెన్ ఇన్ టు అకౌంట్. సో పర్కసిట్ కాకుండా ఇంకేమన్నా సరే మానిటరీ పేమెంట్స్ ఉన్నాయి, పర్కసిట్స్ అంటే బెనిఫిట్స్ అని చెప్పాను కదా, అలా కాకుండా ఏమన్నా మానిటరీ పేమెంట్స్ అయితే ఉన్నాయో పర్కసిట్స్ కాకుండా అవి కూడా ఈ శాలరీలో యాడ్ చేస్తాము. అండ్ ఇంకా ఇక్కడ హియర్ శాలరీ డస్ నాట్ ఇంక్లూడ్
ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ టు ప్రావిడెంట్ ఫండ్ ఇందాకే చెప్పాం కదా, ఇందాక పాయింట్లో కూడా సేమ్ ఇదే. సో ఎంప్లాయర్ ఏదైనా సరే కాంట్రిబ్యూషన్ ప్రావిడెంట్ ఫండ్కి ఇచ్చారో దాంట్లో శాలరీలో ఇంక్లూడ్ చేయరు. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్షన్ ఇది ఒకటి ఇచ్చారనమాట, 90 days ఇన్ కేస్ ఆఫ్ 2 houses. సో ఇక్కడ ఏం చెప్పారు అంటే మనకి 2 హౌస్లు ఉన్నాయి, ఎంప్లాయర్ 2 హౌస్లు ఉన్నాయి, అప్పుడు ఎగ్జామ్షన్ 90 days అన్నారు. అంటే ఏంటనేది ఇక్కడ డీటెయిల్గా చూద్దాం. 2 house allotment. So where an employee is transferred from one place to another and he is provided with an accommodation at new place also. The value of perquisite shall be taken for only one of such house having lower value for a period not exceeding 90 days. అంటే ఇక్కడ ఏం చెప్పారు అంటే ఎంప్లాయర్కి 2 హౌస్లు ఉన్నాయి అండ్ ఇచ్చిన ఎంప్లాయీకి అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఏంటంటే ఇప్పుడు ఒక అకామిడేషన్ ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ ఎంప్లాయీకి ఒకేసారి 2 అకామిడేషన్లు ప్రొవైడ్ చేశారు. సో ఆల్రెడీ ఒక ప్లేస్లో వర్క్ చేసేటప్పుడు అక్కడ అకామిడేషన్ ప్రొవైడ్ చేశాడు అండ్ వెంటనే ట్రాన్స్ఫర్ అవటం వల్ల వెంటనే న్యూ ప్లేస్కి వెళ్ళటం వల్ల మళ్ళీ ఇంకో హౌస్లో అకామిడేషన్ ప్రొవైడ్ చేశాడు. న్యూ ప్లేస్లో కూడా అకామిడేషన్ ఎంప్లాయీకి ప్రొవైడ్ చేశాడు. అప్పుడు పర్కసిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాడు అంటే ఇదిగో వాల్యూ ఆఫ్ పర్కసిట్ షెల్ బి టేకెన్ ఫర్ ఓన్లీ వన్ ఆఫ్ సచ్ హౌస్ హ్యావింగ్ లోయర్ వాల్యూ ఫర్ ఏ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 90 days. సో అంటే ఇక్కడ 2 హౌస్లో ఒకదానికి మాత్రమే మనం పర్కసిట్ తీసుకుంటామని అంటే పర్కసిట్ వాల్యూ చేస్తాము అండ్ ఏదైతే లోయర్ వాల్యూ ఉంటుందో ఆ లోయర్ వాల్యూకి మాత్రమే యాడ్ చేస్తాము. కాకపోతే 90 days కంటే తక్కువ ఉండాలి, 90 days దాటితే రెండింటికి యాడ్ చేస్తాం అనమాట. దేర్ ఆఫ్టర్ ద వాల్యూస్ ఆఫ్ బోత్ ఆఫ్ సచ్ హౌసెస్ ఆర్ ట్యాక్సిబుల్. నెక్స్ట్ ఎనీ అకామిడేషన్ ప్రొవైడెడ్ టు ఎన్ ఎంప్లాయీ వర్కింగ్ ఎట్ ఏ మైనింగ్ సైట్ or an offshore site or an onshore oil exploration site or a project execution site or a dam site or a power generation site or an offshore site which being of a temporary nature and having plinth area not exceeding 800 square feet is located not less than 8 kilometers away from the local limits of any municipality or cantonment board or ఈజ్ లొకేటెడ్ ఇన్ ఏ రిమోట్ ఏరియా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే రిమోట్ ఏరియాల గురించి చెప్తున్నారండి. అక్కడైతే అకామిడేషన్ అనేది రిమోట్ ఏరియాలో కానీ ఆర్ ఏదైనా మైనింగ్ సైట్ ఏదైనా ఆర్ వర్కింగ్ ఇట్ ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఆ ఎంప్లాయీస్ ఈ సైట్స్లో ఈ రిమోట్ ఏరియాస్లో కనుక అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తే ఎలా వాల్యూ చేస్తారు అంటే మైనింగ్ సైట్లో కానీ ఆర్ ఆన్షోర్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ సైట్లో కానీ ఎక్కడైతే ఆయిల్ తీస్తుంటారో అలాంటి సైట్లో కానీ మైన్ సైట్లో కానీ ఏదైనా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేసే సైట్స్లో కానీ డ్యామ్ సైట్లో కానీ ఆర్ పవర్ జనరేషన్ సైట్లో కానీ ఆర్ అండ్ ఆన్షోర్ ఆర్ ఆఫ్ షోర్ సైట్స్ ఉంటాయి కదా, ఇలాంటి వాటిల్లో ఎక్కడైనా సరే వర్క్ చేస్తుంటే బీయింగ్ ఆఫ్ ఏ టెంపరీ నేచర్ అంటే టెంపరీగా వర్క్ చేస్తున్నాడు, పర్మనెంట్గా కాకుండా ఎక్కడ వర్క్ చేస్తున్నారు ఈ సైట్స్లో రిమోట్ ఏరియాల్లో వర్క్ చేస్తున్నాడు అంటే మైనింగ్ సైట్ కానీ ఎక్స్ప్లోరేషన్ సైటు ఆఫ్ షోర్ సైట్ ఇలాంటి సైట్స్లో వర్క్ చేస్తున్నాడు ఎంప్లాయీ, టెంపరీ నేచర్ అండ్ హ్యావింగ్ ప్లింత్ ఏరియా నాట్ ఎక్సీడింగ్ 800 square feet. సో ఇక్కడ ప్లింత్ ఏరియా అనేది 800 square feet కంటే తక్కువ ఉండాలి. ఈజ్ లొకేటెడ్ ఇన్ నాట్ లెస్ దాన్ 8 kilometers అవే ఫ్రమ్ ద లోకల్ లిమిట్స్ ఆఫ్ ఎనీ మున్సిపాలిటీ. సో ఎక్కడైతే మున్సిపాలిటీ కానీ కంటోన్మెంట్ బోర్డు కానీ ఉంటుందో అక్కడి నుంచి 8 kilometers లోపు మాత్రమే ఉండాలి, 8 kilometers దాటి ఉండకూడదు. అండ్ దాని యొక్క అకామిడేషన్ యొక్క ప్లింత్ ఏరియా అనేది 800 square kilometers ఉండాలి, 800 square feet ఉండాలి. అండ్ మున్సిపాలిటీ నుంచి 8 kilometers లోపు మాత్రమే ఉండాలి. ఆర్ లొకేటెడ్ ఇన్ ఏ రిమోట్ ఏరియా, ఇక్కడ అకామిడేషన్ ఎక్కడైతే ఇస్తున్నారో రిమోట్ ఏరియాలో ఆ రిమోట్ ఏరియాలో మున్సిపాలిటీ ఆ రిమోట్ ఏరియా ఎక్కడ ఉండాలి అంటే మున్సిపాలిటీకి 8 kilometers లోపు ఉండాలి. అండ్ ఏదైతే అకామిడేషన్ ఇచ్చారో ఆ అకామిడేషన్ 800 square feet లోపు మాత్రమే ఉండాలి ప్లింత్ ఏరియా అనేది. ఇది ఒక పాయింట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ రిమోట్ ఏరియా హియర్ మీన్స్ అన్ ఏరియా లొకేటెడ్ ఎట్ లీస్ట్ 40 kilometers అవే ఫ్రమ్ ఏ ట్విన్ హ్యావింగ్ from a town having population not exceeding 20,000 as per latest published census. సో ఇక్కడ రిమోట్ ఏరియా అంటే ఏంటంటే ఎక్కడైతే ఏరియాలో సో కనీసం ఒక టౌన్ ఆర్ సిటీ ఉంటుందో ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి 40 kilometers దూరంలో ఉండాలి. అంటే 40 kilometers ఏదైతే మన టౌన్ ఉంటుందో
ఇప్పుడు మనం హైదరాబాద్ ఒకటి సిటీ ఆర్ టౌన్ అనుకోండి, హైదరాబాద్ నుంచి 40 కిలోమీటర్స్ దాటి ఉండాలి, అది రిమోట్ ఏరియా అవుతుంది అనమాట. రిమోట్ ఏరియా హియర్ మీన్స్ అన్ ఏరియా లొకేటెడ్ అట్లీస్ట్ 40 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ఏ టౌన్ హ్యావింగ్ పాపులేషన్ నాట్ ఎక్సీడింగ్ 20,000. సో యాజ్ పర్ లేటెస్ట్ పబ్లిష్ సెన్సస్. సో ఎక్కడైతే టౌన్ నుంచి 40 కిలోమీటర్స్ దూరం ఏదైతే ఉంటుందో, 40 కిలోమీటర్స్ దాటిన తర్వాత ఎక్కడైతే ఉంటుందో దాన్ని రిమోట్ ఏరియా అంటాము. అక్కడ పాపులేషన్ కూడా 20,000 కంటే ఎక్కువ ఉండకూడదు. ఎక్కడైతే మనం అకామిడేషన్ ఇచ్చామో టౌన్ నుంచి 40 కిలోమీటర్స్ తర్వాత అకామిడేషన్ ఉన్న ఏరియాలో 20,000 కంటే పాపులేషన్ ఎక్కువ ఉండకూడదు. అంటే జనరల్గా చెప్పాలంటే రిమోట్ ఏరియాలో 20,000 కంటే ఎక్కువ పాపులేషన్ ఉండకూడదు. ఆ రిమోట్ ఏరియా అనేది యాక్చువల్గా మన అర్బన్ ఏరియా ఏదైతే ఉంటుందో, ఏదైతే టౌన్ ఆర్ సిటీ ఉంటుందో అక్కడి నుంచి 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది, అది రిమోట్ ఏరియా అనమాట. అండ్ ఈరోజు క్లాస్లో వచ్చేసి రెంట్ ఫ్రీ అండ్ అన్ఫర్నిష్డ్ అకామిడేషన్ చూసామన్నమాట. అది 3 ఎంప్లాయీస్కి ఎలా అయితే ఉంటుందో, సెంట్రల్ గవర్నమెంట్ కింద వర్క్ చేసే ఎంప్లాయీస్కి ఎలా ఉంటుంది, ఆర్ ఎనీ ఎంప్లాయీ సర్వీసింగ్ ఆర్ డెప్యుటేషన్ అలాంటి ఎంప్లాయీస్కి అయితే ఎలా ఉంటుంది, ఆర్ అండ్ లాస్ట్ వచ్చేసి అదర్ ఎంప్లాయీస్కి అనమాట. అంటే గవర్నమెంట్ కింద వర్క్ చేసే ఎంప్లాయీస్ 2 రకాలు అనుకోండి. ఫస్ట్దేమో ఎంప్లాయీ సర్వీసింగ్ అండ్ డెప్యుటేషన్ అనమాట. నెక్స్ట్ అలా కాకుండా మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ కింద కానీ, స్టేట్ గవర్నమెంట్ కింద కానీ, మిలిటరీ కింద కానీ వర్క్ చేసే ఎంప్లాయీస్కి ఎలా ఉంటుంది అనేది చూసాం. అండ్ లాస్ట్ థర్డ్ ఎంప్లాయీ ఎవరంటే అదర్ ఎంప్లాయీస్ అనమాట. ఈ 3 కేటగిరీస్ ఎంప్లాయీస్ కింద డివైడ్ చేసాము. ఎంప్లాయీస్ని 3 కేటగిరీస్లో డివైడ్ చేసాము. పర్పసిక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ ఎంప్లాయీ ఏ కేటగిరీ ఎంప్లాయీ అనేది చూసుకొని ట్యాక్సిబిలిటీ చేయాలన్నమాట. నెక్స్ట్ క్లాస్లో రెంట్ ఫ్రీ అకామిడేషన్ గురించి చూసాము. నెక్స్ట్ కన్సెషనల్ రెంట్ చూద్దాం నెక్స్ట్ క్లాస్లో. అంటే తక్కువ రెంట్ ఉన్న దానికంటే తక్కువ రెంట్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని అనమాట. అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ CMA తెలుగు.